వాక్యం మనం చెప్పుకోవడానికి కాదండి, వాక్యం మనం అన్వయించుకోవడానికి. గొప్పోడండి దావీదు. డిగ్నిటీని పక్కన పెట్టి ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధించాడు. దావీదు అంతటోడే ఒంటి మీద ఉన్న రాజవస్త్రాలు తీసేసి సాదాసీద వస్త్రాలు ధరించుకుని ప్రజలందరినీ ఏనేటువంటి రారాజు ప్రజల మధ్యలో నాట్యం ఆడాడండి. భార్యకు నీచుడైపోయాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ దృష్టికి నేను నీచుడిని అయిపోయినా పర్లేదు, నీ తండ్రిని పక్కన పెట్టి నాకు సింహాసనం ఇచ్చిన నా దేవుని ఎదుట నేను ఆట ఆడి తినే. నువ్వు ఫీల్ అవుతున్నావంటే నువ్వు దేవుడు కనపరుస్తున్నావా? అసలు నువ్వు ఫీల్ అవుతున్నావంటే నువ్వు తగ్గించుకుంటున్నావా? అసలు దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో? తన్ను తాను తగ్గించుకున్న వాడిని. అసలు దేవుడు ఎవరిని కనపరుస్తాడు? దేవుణ్ణి కనపరిచిన వాడిని. దేవుని వాక్యానికి విరోధముగా నీ జీవితంలో ఏదైనా జరుగుతుందా? ఒకటి చెప్పు. ఇప్పుడు నువ్వు కనపరచట్లేదంటే నీ జీవితంలో ఘనతను నువ్వు ఆశించొచ్చా? నువ్వు ఘనతను ఆశించుకో. తగ్గించుకోవట్లేదంటే నువ్వు హెచ్చును ఆశించు.